హాయ్ బ్రో. హాయ్. ఫౌజీ నుంచి అప్డేట్స్ వచ్చాయి కదా. ఫౌజీ టైటిల్ ఎలా ఉంది? ఫౌజీ అయితే బాగానే ఉంది, కానీ ఓజీ టైటిల్ వచ్చింది కదా, మళ్ళీ ఫౌజీ అని పెడితే ఒక రకంగా ఉంది. చూడాలి మరి. అంటే అది జెట్ ప్రాజెక్ట్ అంట కదా మరి. పాతకాలం నాటి మూవీ బ్రో అది. పీరియడ్ డ్రామా. ఆ, ప్రభాస్ కి మరి సోల్జర్ గెటప్ ఎలా ఉంటాడు? ఆర్మీ గెటప్ లో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు బ్రో. ఇంతవరకు ఆ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు కదా. ఓన్లీ చేసింది మనోడు పోలీస్ కూడా చేయలేదు. చేశాడు కదా, సాహో మూవీలో చేశాడు కదా. సాహో మూవీలో పోలీస్ నార్మల్ అయినా పోలీస్ గా చేశాడు కదా. హీరోయిన్ ఇమాన్ పెడుతుంది. హీరోయిన్ న్యూ ఇమాన్యుల్ బానే ఉంది బ్రో. ఇమాన్వి కదా. ఇమాన్వి అయితే హీరోయిన్ చూడలేదు బ్రో. అయితే అనురాగ్ కూడా ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో హైయెస్ట్ గా మరుస్తాడు. అది సినిమా వచ్చినప్పుడు చూస్తే కానీ చెప్పలేము బ్రో. ఎందుకంటే అనురాగ్ అంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ లేని డైరెక్టర్. వాడు కరెక్ట్ గా తీస్తే సినిమా ఎలా ఉంటది అనేది, సీతారామం కరెక్ట్ సినిమా అది. వాడు తీస్తే ఎలా ఉంటది అనేది. ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఫౌజీ కదా. దానికన్నా ఇప్పుడు హై ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రభాస్ ఫ్యాన్స్. దానికంటే ఎక్కువ అవుట్పుట్ ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ చూడాలి, వెయిట్ చేస్తే దానికోసమే. చూద్దాం బ్రో.